2 ఇయర్స్ తెలుగు నేర్చారు భయ్య. తెలుగు వచ్చింది. చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. స్టోరీ మొత్తం మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లోనే చూపిస్తున్నారు అనమాట. అవునండి, 90s చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడిని చిన్న చిన్న మూవీస్ లో ఇలా అలా. 3 సార్లు ఆడిషన్. దగ్గర ఒక 1 year వరకు నన్ను. The love story is not like normal kind of love story. It's like a nostalgic love story. 10th క్లాస్ అమ్మాయి 9th క్లాస్ అబ్బాయిని లవ్ చేయొచ్చా? Okay. సీనియర్ ర్యాగింగ్ చేసి మరీ లవ్ చేసి. మోడర్న్ క్యారెక్టర్లు మోడర్న్ కల్చర్ కి వచ్చే మనకి ట్రెడిషనల్ క్యారెక్టర్లు పడడం చాలా రేరు. ఆవిడ వస్తుంది తమన్నా గారికి. అంటే 2 పెద్ద సినిమాలు తలపైన కూర్చున్నప్పుడు కూడా ఏ ధైర్యంతో మీరు ఇప్పుడు మళ్ళీ మీరు రిలీజ్కి వచ్చేసారు? నేను నమ్మింది కథనే. మధురం అనే టీంలో అందరూ కొత్తోళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ కొత్తోళ్ళు, నేను కొత్తోళ్ళు, ప్రొడ్యూసర్ కొత్తోళ్ళు, అండ్ రాజేష్ గారు డైరెక్టర్, ఆయన కొత్తోళ్ళు. థియేటర్కి వచ్చి చూడండి ఈ సినిమా, మీరు ఆ ఫీల్డ్లో చూస్తే నిజంగా వెళ్ళిపోతారు ఆ కథలోకి. అరే నాకు ఇలా జరిగింది కదరా అప్పుడులో, అరే నా ఫ్రెండ్ ఇలా ఉండేవాడు కదరా, మంచి కామెడీ చేస్తాను. ఈ సినిమా అంటే థియేటర్ గానే చూడాల్సిన సినిమానా, అది ఓటీటీగా ఏమైనా ముందు కొంచెం ఇవ్వడం ఏమైనా జరిగిందా? రీసెంట్గా ఒక మూవీ వచ్చింది మహిషా, పృథ్వీ, బిగ్ బాస్ పృథ్వీతో చేశారు అనమాట. సో అది దీనికన్నా ముందా, బిఫోర్ ఆర్ ఆఫ్టర్? No, that was actually gone shooted 3-4 years back. Yeah, but స్టిల్ ఆల్రెడీ సింగిల్? yeah, I'm still రెడీ టు మింగిల్? even now I'm dating Ram. One. Not there. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక గెస్ట్ లైన్ తీసుకొని వచ్చేసా. సో మధురం ఆల్రెడీ టైటిల్ మీరు వినే ఉంటారు చాలా దగ్గరలో. చాలా సాంగ్స్ వచ్చాయి, బట్ ఆ సాంగ్స్ అన్నీ విన్న తర్వాత ఈ టైటిల్ వింటుంటే చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ప్యూర్గా ఆ పల్లెటూరు వాతావరణంలో ఒక సినిమా వస్తే చాలామంది ఎంతగా ఆదరిస్తారో తెలుసు. సో అలాంటి పల్లెటూరు వాతావరణంలో నుండి ఒక మంచి మూవీ అయితే వస్తుంది. సో ఆ మూవీ గురించి మాట్లాడడం కూడా హీరోయిన్ మాతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ హాయ్ హాయ్, Hello. ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్, నిజం ఫ్రేమ్ కూడా చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. 2 ఇయర్స్ తెలుగు నేర్చారు భయ్య. తెలుగు వచ్చింది. చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు. Thank you. సో ఫస్ట్ అయితే మన టైటిల్ చాలా బాగుంది. అంటే అందరికీ దగ్గర అయ్యే టైటిల్ మధురం. స్టోరీ మొత్తం మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్లోనే చూపిస్తున్నారు అనమాట. 90s. యా, మొత్తం అంటే 90s అనేసరికి ఇప్పుడు కొంచెం బాగా కనెక్ట్ అవుతున్నారు పీపుల్. అంటే పెద్ద పెద్ద మూవీలు అన్నీ వచ్చినా విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన మూవీస్కి బాగా కనెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఏంటి ఈ స్టోరీ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది మీ జర్నీ? అంటే ఇది రాజేష్ చిక్లే గారు డైరెక్టర్ అండి. ప్రొడ్యూసర్ వచ్చేసి బంగారాజు గారు. అయితే వాళ్ళు ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు, ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ నాకు బావ అని పిలుస్తూ ఉంటారు. సో అలా తిరుగుతున్న టైంలో నేను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడిని చిన్న చిన్న మూవీస్లో. ఇలా అలా చిన్న ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంటే ఒకరోజు పెద్ద హీరోలకి ట్రై చేశారు డైరెక్టర్ గారు. అది తర్వాత మన ఊడు ఏదో ఉన్నాడు, ఒకసారి చూద్దాం అని చెప్పి ఆడిషన్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా 3 సార్లు ఆడిషన్ చేసి ఆ తర్వాత అరే అబ్బాయి నువ్వు సెట్ అవుతారా, నువ్వు చేద్దు కానీ అని చెప్పి తర్వాత డెమో చేసి తర్వాత నన్ను తీసుకోవడం జరిగిందండి. సో ఏదో బాగా అన్నంత మాత్రం తీసుకోలేదు, లేదండి. చాలా ప్రయత్నాలు జరిగాయి. దగ్గర ఒక 1 year వరకు నన్ను బాగా చూద్దారు. సూపర్. వైష్ణవి గారు, మీకు ఎలా వచ్చింది ఆఫర్? అంటే ఎవరి త్రూ ద్వారా కనెక్ట్ అయింది? ఎందుకంటే కొన్ని సినిమాలు మనకి కొన్ని ఫేక్ కాల్స్ వస్తాయి, కొన్ని రియల్ కాల్స్ వస్తాయి. సో ఏది నమ్మాలో తెలియదు. సో ఈ కాల్ ఎక్కడి నుండి వచ్చింది? Yeah, actually, first of all, when I have bought and born in actually Ayodhya. Okay. Ayodhya is my birthplace. Oh. So for movie purpose, I gone to Mumbai. So in Mumbai, I was just searching for a Hindi project because I don't know how to speak in Telugu, and I hadn't that mindset. But from just 12th class, I used to watch a lot of Telugu films in Hindi dubbed. So I love the culture, I love the story and the depth of the feelings. So I was just loving to watch the films. But when I gone to Mumbai, I was just doing Hindi films like that. But once a time, a coordinator came and not for this movie, that was other movie. He called me that you have to do the Telugu movie.
I was like very bhayamga undi. అమ్మో Yeah, like నాకు ఈ లాంగ్వేజ్ తెలియదు ఏం చేస్తా ఈవెన్ one word I can't speak, like tongue twisting. So after that it gone managed, like my family told, okay, we will be with you. That's not like that, because you are saying right, fake persons also in the industry, lot of those are. So when I came here first time, I did movies, but few are like small movies are not released like that. Mahisha and Srirangapuram are released in ward number 54 in Q. So this movie, when I got the call, మధురం yeah, it was like amazing to me, because it's a love story, and the love story is not like normal kind of love story. It's like a nostalgic love story. కాదు ఇందులో ఒకటి ఉందన్నమాట, అంటే 10th క్లాస్ అమ్మాయి 9th క్లాస్ అబ్బాయిని లవ్ చేయొచ్చా? Yeah, that line. Okay. So this story, when I got on the set, even I didn't got all the twist in the films. When I got to know, actually little bit of, I will say, luck also undi that I got, and blessed feeling undi na daggarulo ki I got this film, because first of all someone other girls got selected. Yeah, but she have some kind of issues, so that she can't come. Then in last 3-4 days, the director sir told me, like, this girl is looking perfect for this. Super. And now our director sir is saying, actually you was made for this film. Oh. Yeah, so I feel really very blessed and very loved. Like he said, this sentence is lot to me actually, because a girl should fit in the 10th class character, and should look like in 20s she should look like that also. So in film, what you say about that? Like I'm looking like a 10th class girl. Super. 10th class girl laga 2020 is a good. Means so difference both characters is very typical. అమ్మాయి సీనియర్ అండి, నేను జూనియర్. సీనియర్ ర్యాగింగ్ చేసి మరీ లవ్ చేసి ఈ ట్రెండ్ ఎక్కడ నడుస్తున్నట్టుందా ఇప్పుడు బయట? లేదు, అంటే జనరల్గా చూసుకుంటే స్కూల్ డేస్లో ఇలా కావచ్చు, కాలేజ్ డేస్లో ఒక అమ్మాయి సీనియర్ ఉండి జూనియర్ కూడా మనకి చూసుకుంటే కొన్ని సినిమాల్లో కూడా మనకి వచ్చాయి, సీనియర్ అమ్మాయిని జూనియర్ లవ్ చేసి అలా ఉండేది. బట్ నీకు సీనియర్ అమ్మాయి జూనియర్ లవ్ చేసి అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది డిఫరెంట్ అండి నిజంగా. ఇది ఏంటంటే 1990s జరిగే ఒక స్టోరీ కదండి. ఇందులో చాలా ట్విస్టులు కూడా ఉంటాయి మీకు. అసలు ఈ అమ్మాయి అంటే జూనియర్ని ఎలా భయపెడుతుంది, ఎలా లవ్ చేస్తుంది, ఎలా ప్రపోజ్ చేస్తుంది, ఎన్ని విషయాలు ఉంటాయి. అండ్ ఇంకోటి 1990s అనేటప్పుడు ఇప్పుడు 2020 కిడ్స్ ఎలా ఉన్నారంటే అంత ఫాస్ట్ కల్చర్. సో అప్పుడు 90s లవ్ ఎలా ఉండేదంటే చాలా క్యూట్గా చూపులతోనే లవ్ ఎక్కువగా ఉండేది అనమాట, ఇప్పుడులా కాకుండా. సో అంటే ఆ ప్యూర్నెస్ అనేది ఖచ్చితంగా మన దాంట్లో మొత్తం చూపిస్తామా? మొత్తం అండి. అప్పుల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఎంత భయం ఉండేదో అదంతా ఉంటుందండి ఇందులో. ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే మీకు ఒక షాట్ కనపడుతుంది ట్రైలర్లో, బ్రేక్ కొట్టుకుంటూ సైకిల్ మీద ఇలా అమ్మాయిని దూరం నుంచి చూడడం. అమ్మాయి, నేను ఎప్పుడైనా క్రికెట్ ఆడుకుంటూ ఉంటే నార్మల్గా వస్తారు కదండి ఊర్లోకి, వచ్చి దూరం నుంచి ఇలా చూడడం, ఈడు క్రికెట్ ఎలా ఆడుతున్నాడు, 6 కొట్టాడే. ఇవన్నీ పర్సనల్ లైఫ్లో బాగా కనెక్ట్ అవుతాయి అందరికి, మొత్తం అందరికీ టచ్ అవుతుందండి ప్రతి సీన్. ఇందులో పైనుంచి స్కూల్ పైనుంచి ఒక చిన్న స్లిప్ వేయడం, ఇలా కిందకి, అరే చూడరా చూస్తున్నారు లేదా అని ఒక ఇంటెన్షన్, ఇవన్నీ ఉంటాయండి. కాదు, మీ రియల్ లైఫ్లో చెప్పు, ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయి, వచ్చే థాట్స్? లేదండి. నాకు మీరు చెప్తున్నవన్నీ 90s కిడ్స్ అందరికి కూడా రియల్ లైఫ్లో జరిగేవే. కాలేజ్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, చిన్ని స్వీట్ మెమరీస్ ఇవి. సో మీ లైఫ్లో ఎప్పుడు జరగలేదా? లేదండి. అలాంటి నేను చదివింది జెడ్పిహెచ్ స్కూలే, కానీ ఎప్పుడు జరగలేదు. అయ్యో, నాకు నిజంగా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఉంది. డైరెక్టర్ వచ్చి ఒక సీన్ చెప్తుంటే మనసుకు ఒక తెలియని ఆనందం, అరే ఇది నేను చేయలేదురా, అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిందిరా. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే వెరీ లక్కీ మీరు, ఎందుకంటే వెరీ ట్రెడిషనల్ క్యారెక్టర్, బ్యూటిఫుల్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మోడర్న్ క్యారెక్టర్లు, మోడర్న్ కల్చర్కి వచ్చే మనకి ట్రెడిషనల్ క్యారెక్టర్లు పడడం చాలా రేర్. సో థర్డ్ మూవీ ఆర్ ఫోర్త్ మూవీ బిఫోర్, ఓకే, బట్ బెస్ట్ క్యారెక్టర్ పడింది అనుకోవచ్చు కదా.
Madhu is best character for me and for lifelong. It will be near to my heart. This character will always stay in my heart forever. Why? Because this Madhu character is very tricky, but also carrying that cuteness and traditional things with in the flow. Means there is a love story, but that is also kind of heart connecting love story, pure kind of love story, and carrying that 90s era also. So the mixture is amazing. Matlab nobody can think of it. Oh my God, what they are gonna to see on the screen. I'm getting the goosebumps actually, because normal love story ledu, it's a complex twisted love story. Even this is a question mark undi that our love will get successful or not. Why? Because Madhu and Ram loved each other so much that their love will get ended by their last breath only. Whenever they both will die na, then only the love will get ended. This is the pure love. They can wait to the eternity. That is the thing. So what the audience is gonna to watch on the screen na, that is like boom. అండ్ మీరు ఇప్పుడు అంటే 90s లవ్ ఇంత అద్భుతంగా చెప్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. సో ఇప్పుడు 2025లో ఉన్న లవ్ కూడా తెలుసు. సో ఈ కంపారిజన్ చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? In comparison, I want to say that in this fast culture, even in our era, like when we are doing the schoolings, in that time also this much of fast culture was not there. It's like this much of fast culture is coming in like 4 years or 5 years when they have given unlimited internet. So it's like that. So in our eras it was not like that much of fast. Even we have a hesitation to talk to boys, and boys have kuda hesitation girl to matladu, but that time is very realistic about love. If we want love story na, then we will always talk about 90s songs, love songs, 90s love songs. You can have here 90s songs, Shah Rukh Khan's a lot songs, very feel goods. It feels good and it touches to the heart directly. So I want to say that there are the more comparison we can do, but in all those 90s always like this in everybody. I think that maybe after this fast culture na, we are gonna to get that back, like old is gold na. This fast culture is coming, but after some years we will like, oh it's boring, this fast culture is very boring, let's bring that 90s era back. సూపర్, So that's చాలా బాగా మాట్లాడుతున్నావు. ప్యూర్ లవ్ అండి ఇది, చాలా ఒక ప్యూర్ లవ్, మధురం, ఏ మెమరబుల్ లవ్. మధు ప్లస్ రామ్, మధురం. ఒక మంచి సినిమాని ఆడియన్స్కి ఇవ్వాలనే ఒకే ఒక తాపత్రయం అనుకోవచ్చా? ఎందుకంటే ఇది ఈ సినిమా కూడా కథే హీరో అండి. కథ మీదే మొత్తం, కథే హీరో ఈ సినిమాకి. ఒక రామ్ చేసిన, ఒక రాజు క్యారెక్టర్ చేసిన, నేను చేసిన, ఇందులో ఏ క్యారెక్టర్ చేసిన, అంటే దివ్య గారు కూడా చేశారు, కిట్టయ్య గారు, అలా చాలామంది చేశారండి ఇందులో. సో కథ హీరో, కథే నడిపిస్తుంది. మీ అందరూ ఆడియన్స్ అంతా కథను చూడండి, మా క్యారెక్టర్ కన్నా కథ చాలా. ఇంకోటి ఏంటంటే, అంటే డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, చాలా గట్స్ ఉన్నాయి అనుకోవచ్చు నేనైతే. ఎందుకు అనుకుంటానంటే, మీ సినిమా డేట్ రోజు పెద్ద సినిమాలు ఒక 2 ఉన్నాయి. సో పెద్ద సినిమాలు వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటుందంటే, థియేటర్లు దొరకకపోవడం, అంటే మన సినిమా కొన్ని సినిమాలు వచ్చాయి అని తెలియకుండానే వెళ్ళిపోతాయి అన్నమాట. సో వైజయంతి కళ్యాణ్ రామ్తో ఒక సినిమా వస్తుంది, విడుదల 2, సో ఆవిడది వస్తుంది తమన్నా గారిది. అంటే 2 పెద్ద సినిమాలు మీ తలపైన కూర్చున్నప్పుడు కూడా ఏ ధైర్యంతో మీరు ఇప్పుడు మళ్ళీ మీరు రిలీజ్కి వచ్చేసారు? ఇదంతా ప్రొడ్యూసర్ గారు ప్లాన్ పెట్టి వెళ్తున్నాం. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, అన్నీ బాగుండాలి, అందులో మనం కూడా మంది కూడా ఉన్నాం. అంటే కొంచెం నిజంగా అంటే కమర్షియల్గా మనం చూసుకుంటే చిన్న భయం ఉంటుంది. ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడే కొన్ని సినిమాలు ఆపుకుంటారు, డేట్ ఎక్స్చేంజ్ చేసుకుందాం, మార్చుకుందాం, అంటే థియేటర్లు మనకి ఎక్కువ దొరుకుతాయని. సో 2 సినిమాలు మన పైన వస్తున్నప్పుడు అయినా మన కంటెంట్ నమ్మి వెళ్ళిపోతుంది. కథే హీరో చెప్తున్నాను కదండి. అప్పుడు వచ్చి సినిమా అంటే కథే, నేను నమ్మింది కథనే. కథకి ప్రతి ఒక్కళ్ళు న్యాయం చేశారండి. అందరూ కొత్త టీమే, మధురం అనే టీంలో అందరూ కొత్త వాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ కొత్త వాళ్ళు, డిఓపి ఆల్రెడీ చేశారు, హీరోయిన్ ఆల్రెడీ చేశారు, నేను కొత్త వాడిని, ప్రొడ్యూసర్ కొత్త, అండ్ రాజేష్ గారు డైరెక్టర్.
ఆయన కొత్త వాళ్ళు. బట్ మనకి ఎక్కడ కొత్త అని అనిపించట్లేదు, ఎందుకంటే ఆ సాంగ్స్ చూసుకుంటే ఎక్కడ కొత్త వాళ్ళు ఇచ్చినట్టు అనిపించలే. చాలా వైరల్ అవుతున్నాయి సాంగ్స్ కూడా, చాలా ఫీల్ గుడ్ అనిపించాయి. సో ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాలకి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది ఇలాంటి సినిమాలకి ఇంకా జాగ్రత్తగా కొట్టాలన్నమాట. సో అది క్లిక్ అయితేనే ఆడియన్స్కి ఇంకొంచెం క్లిక్ అవుద్ది అనమాట. వెంకీ వీణా గారు చాలా బాగా ఇచ్చారండి. ఓకే, మ్యూజిక్ అయితే అసలు మీకు బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ నిజంగా అప్పుడు ఈరోజు రిలీజ్ అవుద్ది సాడ్ సాంగ్, ఇంకా సాడ్ సాంగ్. సో నిజంగా అండి హార్ట్కి టచ్ అవుద్ది. ఆయన ఇచ్చింది ఆయన మాకు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చారండి మ్యూజిక్ డైరెక్టర్. నిజంగా అవును, ఆల్రెడీ ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి మిలియన్లో ఉన్నాయి ఇప్పుడు అది. సో చాలా పాజిటివ్ థాట్తో అయితే వెళ్తుంది. సో అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదే వేలో వెళ్తుందా? సో మ్యూజిక్ స్టోరీకి తగ్గట్టు అండి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎరగేస్తుంది. మీరు నిజంగా థియేటర్కి వచ్చి చూడండి ఈ సినిమా, మీరు ఆ ఫీల్డ్లో చూస్తే నిజంగా వెళ్ళిపోతారు ఆ కథలోకి. అరే నాకు ఇలా జరిగింది కదరా అప్పుడులో, అరే నా ఫ్రెండ్ ఇలా ఉండేవాడు కదరా, మంచి కామెడీ చేస్తూ మీరు ఫీల్ అయ్యి. అండ్ అంటే ఇప్పుడు సినిమా మనం థియేటర్కి వెళ్ళే ముందే ఓటీటీ రైట్స్కి అమ్మేస్తాను చాలా సినిమాలు. ఓటీటీకి ఫస్ట్ ఇచ్చేస్తారు, ఎందుకంటే సేఫ్ జోన్. ఫైనాన్షియల్గా మనకు వచ్చేస్తే నెక్స్ట్ ఒక సినిమా తీయగలం ఇలా ఫిక్స్ అవుతారు. సో ఈ సినిమా అంటే థియేటర్గానే చూడాల్సిన సినిమానా, లేకపోతే ఓటీటీగా ఏమైనా ముందు కొంచెం ఇవ్వడం ఏమైనా జరిగిందా? అంత ఐడియా లేదండి. మొత్తం ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ వాళ్ళకి అంత ఐడియా అయితే లేదు. కానీ నిజంగా ఈ సినిమా అయితే థియేటర్లోనే చూడాలి. ఎందుకు థియేటర్లో చూడాలంటే మీకు అప్పుడు ఉన్న ఫీల్, అంటే ఆ ఓల్డ్ లైఫ్లో మనం 1990s మనకి ఆ సౌండ్ కూడా ఎంత వినసొంపుగా ఉండేదంటే అప్పుడులో ఇళయరాజా గారి పాటలు కానీ మన ఓల్డ్ స్టైల్లో కొంచెం ఒకటి ఉంటుంది కదండి ఒక ఫీల్. ఆ ఫీల్ మన వెంకీ వీణా గారు చాలా ట్రై చేసి చాలా 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 హార్డ్ వర్క్ చేశారండి. సో 2025లో 90స్ని చూపిస్తున్నారు అనమాట. అప్పుడు జరిగే చిన్న చిన్న విషయాలు. యా, సూపర్. అండ్ మీరు చూసుకుంటే అంటే ఫస్ట్ నుండి యాక్ట్రెస్సా ఇంట్రెస్ట్, ఫుల్ యాక్టింగ్ మీద ఇంట్రెస్టా? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ నాకు kid when I was kid then only I had interest for acting, but I didn't got to know that I can be actress like that. But I love to get surrounded by people like appreciating me and caring about me, like like that. So it was like in family I used to do mimicry of my some dadaji and old people, and everybody used to laugh for that. Then after that I got into medical field because of every mom dad don't thinks like you are gonna to go in Bollywood, Hollywood like that. So they also think like that, okay, you can become a doctor, let's study for that. And I also did that. I was even in the top 10 student. Complete doctor? No, not completed, because when the injection came, when the knife came like that, I get too much of fear. Even I can't see blood and like those things. But because of my parents, I was like, okay, I can pass the exam, I can be topper, but I can't do like injections and these surrounded with so very much sensitive. of that. I'm very sensitive. That was the problem. So I thought I love like dancing, acting, and doing like means jolly nature kind of. So when I got this means I got like it's my passion, and when I got this profession, I feel so happy, really. అండ్ రీసెంట్గా ఒక మూవీ వచ్చింది మహిషా, సో పృథ్వీ, బిగ్ బాస్ పృథ్వీతో చేశారు అనమాట. సో అది దీనికన్నా ముందా, బిఫోర్ ఆర్ ఆఫ్టర్? No, that was actually gone shooted 3-4 years back. Yeah, but there was a lot of things in that also. It's got released in here 31st of January right now. సో ఎవరికైనా ఒక అదే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. Yeah, that is actually my first film. That was shooted 3-4 years back. Mahisha. But this film is your favorite? This is my favorite. This is, I can give a stamp on this. That is Stamp my also. Yeah. This is my best film, and this is so near to my heart. I love this film. I love this character Madhu and Ram and the love story. I hadn't seen our love story like this. Means I also have seen love story a lot of films in like Hollywood, Bollywood, but I hadn't seen such kind of love story. అండ్ అంటే లవ్ స్టోరీ గురించి ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి
ఒక అబ్బాయిలో విచ్ క్వాలిటీ ఈజ్ యువర్ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు, ఏం క్వాలిటీ చూసి ఇష్టపడతారు? Like he should be a little bit shy, like lovable and caring kind of person, and also at the same time he is a gentleman. Like the qualities they carry, like they can understand. If you love someone, you can understand their feelings, what they feel, what they like, what they want to do in their life. You don't give objections, you have trust, then why should you like bother someone like that? So pure kind of love is very hard to get in this era. I also think like so, but yeah, not like that, because if you have that mindset, you will definitely gonna to get. Yeah, super. Still already single, are you? Yeah, I'm still Ready to single. mingle? Not ready, but yeah, Not ready. everything is actually in God's hand now. The destiny, I do believe on destiny and Okay. luck. Yeah, so you have to wish for the things what you want in life, that will start coming to you. Like you have to think like that only, that okay, I want this kind of things, this. You like South Indian boys? Yeah, definitely, why Okay. not? I love South Indian peoples. Yeah. So Ram, Yeah, means Ram is very near to my heart, and even now I am dating Ram. One. Not Uday. Okay. Still I am dating Ram, and you have to see the chemistry on screen. This one I can say. సో రియల్ లైఫ్లో మన హీరోలో విచ్ క్వాలిటీ ఈజ్ ఫేవరెట్ అంటే ఇష్టమైన నాకు ఒక క్వాలిటీ చెప్పండి. Uday's quality. ఉదయ్ నాట్ He is దట్ రాంగ్. he is very cool and calm. He is very humble. He hadn't any attitude. Like some people get like he have attitude issues or like that. But after all, we have to think that we are human beings. We are person. One day, everyone to go in the heaven. Yeah. Nobody is gonna to stay here. So why do just love everyone, get love, give love, like this only. So he is very cool and calm personality, and I also do believe like so. Like both of our characters is matching in the film and in real life also. Like we both are very cool and బోత్ calm. ఆర్ కెమిస్ట్రీ ఈజ్ వెల్. Yeah. సో ఆన్ కెమెరా అండ్ ఆఫ్ కెమెరా ఇస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నేను అడగాలనుకుంటాను, ఇక్కడ ఏమైంది అది? Yeah, this is my birth mark actually. సో వాట్? Yeah. ఓకే, ఇదైనా దెబ్బ తగిలింది. లక్కీ అంటుంది. లక్కీ. Yeah, lucky. Yeah, that's why I hadn't removed it. I have sentiments, but I was thinking, okay, I will remove it one day. Yeah. Let's see Don't if remove. my Don't remove. It's very cute. really. Ah. Okay, I was thinking that if I get someone's approval, like audience or like Yeah. you are saying, so I will keep this, or unless if కీప్ ఇట్, కీప్ ఇట్. Oh. అండ్ అంటే జనరల్గా మనకి పెళ్ళి అవుతుంది తెలుసు కదా, ఆ పెళ్లిలో దిష్టి చుక్క పెడతారు. సో దిస్ ఇస్ యువర్ దిష్టి చుక్క. Oh, wow, so cute. చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ డార్లింగ్, అంటే ఫైనల్గా మనం యాక్టర్గా ట్రై చేస్తున్నప్పుడు కొంతమంది హీరోలను చూసి అరే ఇలా కష్టపడాలి, ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మీ జర్నీలో ఎవరు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు, అండ్ ఎలాంటి క్యారెక్టర్లు మీరు నెక్స్ట్ అనుకుంటారు? నాకు ఇండస్ట్రీలో గాడ్ అంటే నాకు చిరంజీవి గారు. సూపర్. ఆయన ఇన్స్పిరేషన్. 90s కూడా ఆయనే. ఆయన ఇంకా అసలు దేవుడు, ఇంకా ఆయన చూడడమే అదృష్టం. నేను అలా చూసిన రోజు ఉంది నిజంగా. ఇంకోటి ఏంటంటే మరి ఇంకోటి ఏదో అడిగారు, అంటే ఇలాంటి క్యారెక్టర్ ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తానండి, హీరో కానీ ఏం లేదండి. ఓకే. ఏ చిన్న క్యారెక్టర్ వచ్చినా ఏది వచ్చినా నేను చేయడానికి మనం ఆర్టిస్ట్, సో ఏ క్యారెక్టర్ అయినా చేసుకుంటాం, నేను చేస్తానండి. హీరో ఇది అది అని ఏం లేదు, ఏ చిన్న క్యారెక్టర్ అయినా నేను చేస్తాను. సూపర్. అంటే సక్సెస్ అనేది మన లైఫ్లో ఒక పార్టే, ఎందుకంటే ఒకసారి సక్సెస్ వస్తుంది, ఒకసారి ఫెయిల్యూర్ వస్తుంది, బట్ లైఫ్ ఈజ్ ఎప్పుడూ వెళ్తూనే ఉంటుంది. బట్ మూవీ సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మనం ఎంత హార్డ్ వర్క్ చేసి చూపించామనేదే రియల్ లైఫ్. నాకు తెలిసినంత వరకు మధురం మూవీలో మీ ఇద్దరు హార్డ్ వర్క్ నాకు కనిపిస్తుంది. సో మీ మాటల్లో విష్ యూ ఆల్ ది బెస్ట్ రియల్లీ. అండ్ మీకు పర్సనల్గా ఎవరైనా ఇష్టం ఉన్నారా, హీరోస్ ఆర్ హీరోయిన్స్? Personally, I just appreciate everyone, and in my heart there is equal and space for each and every artist, because everyone is great in it themselves. But yeah, the whom we watch now all the times,
we can get connected to them. So like that, I also used to watch a lot of films of Ram Charan Garuji. So I got connected to him like that. And also I'm from Ayodhya. So I we worship Lord Rama. So it also got connected. And even in this film also, I got Ram, Madhuram. super. So it's like connection. ఓ సూపర్. సో ఎక్కువగా గాడ్ని ప్రేర్ చేస్తుంటారా? Yeah. Super. I do believe. సో అంటే ఫ్యూచర్లో కూడా మంచి ప్రాజెక్టులు రావాలి, మనం మళ్ళీ కలాలి, మీరైతే హైదరాబాద్లోనే ఉండాలి. Yeah. సో ఎందుకంటే ఇక్కడ తెలుగు పీపుల్స్ ఏంటంటే ఎవరినైనా కనెక్ట్ చేసుకుంటూ ఓన్ చేసుకుంటారు. సో అది చాలా ఎక్కువ మాకు. సో మాకు కూడా మీ యాక్టింగ్తో అలానే అనిపిస్తుంది. తెలుగు ఆడియన్స్లోకి వెళ్ళారు కొంచెం. సో ఫ్యూచర్ కూడా మంచి ప్రాజెక్టులు చేయాలి అండ్ మధురం బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుచుకున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you so much. థ్యాంక్ యూ సో Rajesh మచ్. ji. అండ్ మీరు కూడా ఒకసారి ఆడియన్స్ April 18th థియేటర్స్కి వచ్చేస్తుంది. ప్లీజ్ మా సినిమాని కొంచెం చూడండి. ఈ సినిమా కథే హీరో. అందరూ ప్రేక్షకులంతా మమ్మల్ని ఆదరిస్తారని, కొత్తగా వస్తున్నాం, కొత్త టీం, మధురం ఏ మెమరబుల్ లవ్, April 18th, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. I want to say, please come and watch our love story of 90s, and I'm sure you gonna to love this film and you will gonna to fan of this movie. ఇది చాలా ట్విస్ట్ ఉంది ఈ మూవీకు, అండ్ వీ వర్క్డ్ సో హార్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఓన్లీ ఫర్ యూ, మీకోసం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ మీట్ ఇన్ థియేటర్. Thank you, Rajesh Rajesh. గారు.